హే పీపుల్! హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, సో, అమెజాన్‌కి సంబంధించి ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ 1 ఎఫ్‌టీసీ బెంగుళూరు అండ్ హైదరాబాద్‌కి సంబంధించి మంచి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. నేను అమెజాన్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అట్లాగే నౌకరీలైతే చెక్ చేస్తున్నా. సో, మీరిక్కడ చూడొచ్చు ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ 1 ఇది 2 డేస్ ఎగోనే పోస్ట్ చేసినారు. అండ్ వీటితో పాటుగా యాహ్! సో, మీరిక్కడ జూడొచ్చు ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ అని. సో, చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ జూడొచ్చు ఎన్ని పోస్ట్ చేస్తున్నారంటే, ఒక్కటే రోజులోనే ఒక 30, 40 రిక్రూటర్స్ అయితే పోస్ట్ చేసినట్టున్నారు. సో, ఎక్కడ జూసినా నౌకరీలో అదే ఉంది. ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ ఎన్‌ఓసీ, ఆర్‌ఓసీ. సో, దీనికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి అన్న విషయాలన్నీ కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో, గైస్ యెస్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ బ్యాక్ నేను వీడియోలు చేయక. అయితే ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త కంటెంట్‌తోని మీ ముందుకొచ్చాను. సో, జాబ్ అప్డేట్స్ ఇద్దామని. యెస్. ఇంకా వీడియో విషయానికొచ్చేస్తే ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ అనమాట. సో, ఫస్ట్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ అయితే దీనికి ఎలిజిబుల్. 18 ఇయర్స్ ప్లస్ అయితే మీ దగ్గరుండాలి. అండర్ గ్రాడ్యుయేట్ ఐ మీన్ ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అట్‌లీస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ స్ట్రీమ్ లైక్ బీకామ్, బీఏ ఆర్ ఇంజినీరింగ్, కామర్స్, ఆర్ట్స్, బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వాటెవర్. సో, మీరందరూ ఎలిజిబుల్. అట్లాగే 0-5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికైతే ఎలిజిబుల్. వెయిట్. హ్మ్. అండ్ who ఫ్రెషర్స్ విత్ నో ఎక్స్‌పీరియన్స్ మస్ట్ హావ్ ద స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, మీ దగ్గర ఒకవేళ ఫ్రెషర్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. వర్బల్‌లో ఉండాలి. వ్రిటన్ అండ్ ఆహ్, కమ్యూనికేషన్స్‌లో అయితే మీకు ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఈ రోల్‌కి సంబంధించి అసలు ఏంది అనే విషయానికొచ్చేస్తే అమెజాన్ ఆర్‌ఓసీ అంటే రిలే ఆపరేషన్ సెంటర్స్ అన్నమాట. ఇట్స్ మోస్ట్ ఇంటు ద ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి అయితే ఉంటుందిది. సో, వీళ్ళు అడుగుతుందొచ్చేసి జాయిన్ ఎ టీమ్ దట్ ఆఫర్స్ బెస్ట్ లెర్నింగ్ అపార్చునిటీస్ అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎగ్జిక్యూషన్, సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్. సో, మీరైతే ట్రాన్స్‌పోర్టేషన్ ఎగ్జిక్యూషన్ గురించి, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ గురించి అయితే నేర్చుకుంటారనమాట. సో, ఇక్కడ ఒక డెలివరీకి సంబంధించి లైక్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, అమెజాన్ సప్లై చైన్ నెట్వర్క్ సపోర్టింగ్ మల్టిపుల్ జాగ్రఫీస్ లైక్ నార్త్ అమెరికా, యూ రీజన్స్. ఇట్ ఎన్ష్యూర్స్ హజిల్ ఫ్రీ అండ్ టైమ్లీ పికప్ అండ్ డెలివరీ. సో, ఇప్పుడు అమెజాన్‌కి సంబంధించి ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేయడం కానీ, ఎస్పెషల్లీ ఫ్రైట్ ఫార్వర్డ్స్ ఉంటాయి కదా! అట్లాంటి వాటిలో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్‌లో అట్లాగే అమెజాన్ కెరియర్ హబ్స్ ఉంటాయి కదా! వాటిలో అయితే మీరు అయితే హెల్ప్ చేస్తారనమాట. దీనికి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, లైక్ 2 వీక్స్ లేదా 1 మంత్ అయితే ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆహ్, మీరైతే డెడికేటెడ్‌గా వాటిపైనైతే వర్క్ చేయాల్సుంటుంది. మీరేం టెన్షన్ పడొద్దు. ఇంకా దీని విషయానికొచ్చేస్తే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటుందనమాట. సో, ఇట్స్ 24/7 అయితే మీరు ఆపరేట్ చేయాల్సుంటుంది. ఎస్పెషల్లీ నాన్ వాయిస్ అండ్ వాయిస్ మాడ్యూల్‌లో అయితే మీరు వర్క్ చేస్తారనమాట. ఇంకా వీళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే, మీరైతే ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ గా వర్క్ జేసి, అక్కడ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. కెరీర్ హబ్స్ ఉంటాయి. వేర్ హౌసెస్ ఉంటాయి. వాటిలో కి సంబంధించిన ప్రొడక్ట్స్ గానీ, వాటి గురించి మీరు డిస్కస్ చేస్తారు. వెదర్ అవి కరెక్ట్ టైమ్‌లో డెలివరీ అయ్యాయా లేదా? ఒకవేళ డెలివరీ అవ్వకపోతే ప్రాబ్లమ్ ఏంటి? ఎట్లాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తున్నారు? రూట్స్‌ని అసైన్ జేయడం ఇట్లా అన్నమాట. ఇంకా వాటితో పాటుగా వెరైటీ ఆఫ్ టాస్క్‌లనైతే మీరు చేస్తారనమాట. సో, ఎస్పెషల్లీ మీరు వర్క్ చేయాల్సిందొచ్చేసి డ్యూరింగ్ ద పికప్ అండ్ డెలివరీ అనమాట. సో, పికప్ నుంచి డెలివరీ వరకు వాటి కంప్లీట్ లైఫ్ సైకిల్‌నయితే మీరు చూసుకుంటారు. సో, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ ఇచ్చారు. "ఎన్ ఐడియల్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ది రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ సైట్స్, కెరియర్స్, షిప్పర్స్ అండ్ డ్రైవర్స్ and be able to analyze the data effectively, communicate resolution or actions with effort that meet the network speed of the customer ప్రామిస్." సో, మనం ఇప్పుడు కస్టమర్‌కి ప్రామిస్ డేట్ ఇస్తాం గదా! లైక్ వితిన్ 2 డేస్‌లో డెలివరీ చేస్తాం లేదా వితిన్ 1 డేలో డెలివరీ చేస్తామని. సో, ఆ డెలివరీ డేట్‌ని మనం ఖచ్చితంగా మీట్ చేసే విధంగా వాళ్ళకైతే హెల్ప్ చేయాలన్నమాట. ఇంకా మీ దగ్గరొచ్చేసి మంచిగా ఇంటర్నల్ టూల్స్‌ని యుటిలైజ్ చేసుకోవాలి. ఎట్లాగే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, అవుట్‌లుక్ వీటి గురించి తెలిసుంటే బావుంటుంది. అండ్ క్విక్‌గా నేర్చుకునే కేపబిలిటీస్ ఉంటే ఇంకా మంచిది అని జెప్తున్నారు. సో, ఇంకా ఈ టీమ్ అంతా మొత్తం లాజిస్టిక్స్ గురించే ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఒక ప్రొడక్ట్‌ని ఆన్ టైమ్‌లో డెలివరీ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ. సో, ఇది 24/7 5 డేస్ ఇన్ ఎ ఇయర్ అయితే నడుస్తుంది. సో, మేక్ ష్యూర్ మీరు ఒకవేళ రొటేషనల్ షిఫ్ట్స్ చేయడానికి విల్లింగ్‌గా ఉన్నారు అంటేనే అప్లై చేయండి. అండ్ లొకేషన్ విషయానికొచ్చేస్తే బెంగుళూరు.
హైదరాబాద్. బోత్ లొకేషన్స్‌లో అయితే వీళ్ళు కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద మ్యాండేటరీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్. సారీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేస్తే యూ విల్ బి రీడైరెక్ట్ టు దిస్ పేజ్. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా ఇస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఐయామ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి చెక్ బాక్స్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ సక్సెస్ అయిపోగానే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేయంగానే మీరు ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ 1 ఎఫ్‌టీసీ హైదరాబాద్ అండ్ బెంగుళూరు అని ఉంటది. యాహ్! సో, హౌ డిడ్ యూ ఫైండ్ అంటే జాబ్ బోర్డ్స్, విత్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ అని ఇచ్చేసేయండి. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఆల్టర్‌నేటివ్ మొబైల్ ఐడీ, మీ అట్లాగే మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ హైయెస్ట్ డిగ్రీ ఏంటి? సో, ఇట్ షుడ్ బి గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఉండాలి. అండ్ మీరు ఏ ఇయర్‌లో పాస్డ్ అయ్యారు? ఈవెన్ 2025 క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. సో, మీరు ఏ ఇయర్‌లో పాస్డ్ ఔటో ఆ ఇయర్‌ని ఇచ్చేసేయండి. ఎడ్యుకేషన్ ఏంటి? ఎనీ వన్ కెన్ ఎలిజిబుల్. సో, మీరు ఏ దాంట్లో బ్యాచిలర్స్‌ని కంప్లీట్ చేస్తారో అది. ఆ తర్వాత మీ సిటిజన్‌షిప్ ఇండియా. అండ్ మీకు డిజేబిలిటీ ఉంటే యెస్, అదర్‌వైస్ నో అని ఇచ్చేసేయండి. మీ ఫుల్ అడ్రెస్, మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్ అండ్ మీ పిన్ కోడ్. మీ కరెంట్ సిటీ ఒకవేళ రాకపోతే మీ నియరెస్ట్ ఇచ్చేసేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాది అనంతపూర్ గదా! సో, అనంతపూర్ అని టైప్ చేయంగానే అనంతపూర్ వచ్చేసింది. యూ కెన్ లైక్ దట్. మీ డిస్ట్రిక్ట్‌ని కూడా ఇవ్వచ్చు. సో, మీకు టోటల్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీరు మంత్స్‌లో ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ అనుకో 24 మంత్స్ అని ఇవ్వండి. అట్లాగే మీరు కరెంట్‌లీ వర్క్ చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. నోటీస్ పీరియడ్ మాక్సిమం కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ సెలెక్ట్ చేసుకోండి. మీ కరెంట్ ఎంప్లాయర్ లేదా లాస్ట్ ఎంప్లాయర్. ఒకవేళ ఫ్రెషర్ అయితే నాట్ అప్లికేబుల్ అని ఇవ్వండి. మీరు ఒకవేళ కరెంట్‌లీ ఏదైనా ఆర్గనైజేషన్‌తో పని చేస్తుంటే వాటి నేమ్ అయితే ఇవ్వండి. అండ్ మీ మంత్లీ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ లేదా లాస్ట్ విత్‌డ్రాన్ ఆర్ ఎంతుంది? సో, ఇది మీ సాలరీ అన్నమాట. లైక్ లాస్ట్ మీరు ఎంత తీసుకున్నారు? ఫ్రెషర్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ మీ సాలరీ. అట్లాగే మీకేమైనా యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా? ఉంటే యెస్, అదర్‌వైస్ నో. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అంటే యెస్ ఇచ్చేసేయండి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్, తర్వాత ఓవర్ టైమ్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం మీరు రీలొకేట్ అవుతారా అంటే యెస్ ఇచ్చేసేయండి. అండ్ సో, కస్టమర్స్‌తో వయా టెలిఫోన్ అండ్ ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారా అంటే యెస్. అండ్ మీకు పివోట్ టేబుల్స్ అండ్ వీలుకప్స్ తెలుసా ఎంఎస్ ఎక్సెల్‌లో? తెలిస్తే యెస్, అదర్‌వైస్ నో. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీ పాన్ కార్డ్ నంబర్ అలాగే మీకు ఈ ఆధార్ ఉందా అంటే యెస్ ఇచ్చేసేయండి. అండ్ మీరెప్పుడైనా అమెజాన్‌లో పని చేసుంటే యెస్, అదర్‌వైస్ నో. సేమ్ కరెంట్‌లీ వర్క్ చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. మీ రెజ్యూమే లేదా సీవీ అటాచ్ చేయండి. కెమెరాని యూజ్ చేసి ఫోటో తీసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసేసేయండనమాట. సో, ఇది గైస్. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికొచ్చేస్తే ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ ఎగ్జామ్ మాక్సిమం 3 రౌండ్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్, తర్వాత వర్సాంట్ ఎగ్జామ్. ఈదర్ వాయిస్ ఆర్ రిటన్ వర్సాంట్ ఉంటుంది. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. మాక్సిమం ఓన్లీ 1 ఇంటర్వ్యూ ఉంటుంది. అంతకు మించి ఏముండదు. సో, దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేయాలి అనుకుంటే మీరు నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎట్లాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఎట్లాంటి కమెంట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా అడగండి. సో దట్ ఐ కెన్ డెఫినైట్‌లీ బ్రింగ్ సచ్ కంటెంట్. సో, ఇది. ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందుంటాను. టిల్ దెన్ బై. సబ్‌స్క్రైబ్.